హాయ్ హలో నమస్తే. అమిత్ షా గారు నిన్న చాలా కోపంగా పార్లమెంట్లో ప్రసంగం ఇచ్చాడు. రాహుల్ గాంధీ ఒక ఎలిగేషన్ చేశాడు. ఏమని? మీరు ఓట్ చోరీ చేసి గెలుస్తున్నారని ఎలిగేషన్ చేశాడు లీడర్ ఆఫ్ అపోజిషన్. దానికి రిప్లై ఇస్తూ అమిత్ షా గారు కోపంతో ఊగిపోయారు పార్లమెంట్లో. అంతకుముందే ఆయనకి 102 ఫీవర్ ఉందట. ఫీవర్ వస్తే డాక్టర్ వచ్చి మెడిసిన్ తీసుకొని ఆయన స్పీచ్ ఇచ్చారు. బీజేపీ సపోర్టర్స్ వాళ్ళ సపోర్టర్స్ ఏమంటారంటే 102 ఫీవర్ అన్నప్పటికి కూడా చాలా అంటే 60 ఇయర్స్ దాటే కదా అమిత్ షా గారికి. 102 ఫీవర్ ఉన్నప్పుడు కూడా 60 సంవత్సరాల యొక్క వృద్ధుడు చాలా కోపం స్పీచ్ ఇచ్చాడు. షబాస్ అన్నారు అమిత్ షా గారిని. వీళ్ళు అపోనెంట్స్ కాంగ్రెస్ వాళ్ళు, ఇండియా బ్లాక్ వాళ్ళు ఆయన రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జ్వరం వచ్చిందని వీళ్ళు అన్నారు. సరే, ఏదైనా ఆయనకి జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకొని చాలా కోపంగా స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో ఒక 8 పాయింట్స్ తర్వాత క్లారిఫికేషన్స్ అక్కడెక్కడ సోషల్ మీడియాలో ఇవ్వడం జరిగింది. ఆ 8 పాయింట్లు మీకు చెప్తున్నాయి ఇప్పుడు. ఒకటి, అమిత్ షా గారి స్పీచ్లో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్స్ అనేవి కోర్టు ఆధ్వర్యంలో కోర్టు డైరెక్షన్స్ మీద మేము తీసుకున్నాము, ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కాదని చెప్పి ఒక కామెంట్ చేశాడు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఏంటి? సిజేఐ, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషనర్ని ఎన్నుకోవాల్సినటువంటి ఆ సిస్టాన్ని మీరు 2023 అమెండ్మెంట్ చేసి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎందుకు మార్చారు అనే దానికి సమాధానం చెప్పకుండా కోర్టు డైరెక్ట్ వల్ల మేము ఎన్ని చేసామని ఎలా చెప్తారు? కోర్టు చెప్పిందా? నన్ను బీకేసి సిజేఐ చెప్పాడా? నన్ను బీకేసి మీరు చట్టం చేసుకోండి అని. సో అంటే అక్కడ అమిత్ షా గారు అక్కడ ఆన్సర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆ పర్టికులర్ ఎలిగేషన్కి సిజేఐని ఎందుకు పీకేశారనే దానికి ఆయన ఆన్సర్ చేయకుండా కోర్టు చెప్పినట్టు అని చెప్పడానికి ఏదో ఒక చేయడానికి ట్రై చేస్తారు అమిత్ షా గారు. ఎస్ఐఆర్ ఇస్ న్యూట్రల్. ఆయన ఏమన్నారు? ఎస్ఐఆర్ న్యూట్రల్గా చేసాము, 1950 నుంచి రొటీన్గా జరుగుతున్నది అన్నారు. మరి 1950 నుంచి ఇంత గొడవ లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? 1952 ఉన్నప్పుడు భారతదేశం 1952లో ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరు. అప్పుడు పిఎం వేరు, ఇప్పుడు పిఎం వేరు. అప్పుడు హోమ్ మినిస్టర్ వేరు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ వేరు. అప్పుడు ఎస్ఐఆర్ వేరు, ఇప్పుడు ఎస్ఐఆర్ వేరు ఉండిద్ది. బట్ ఇక్కడ ఏంటి, అప్పుడున్న ఎస్ఐఆర్ ఇప్పుడున్న ఎస్ఐఆర్ ఉన్నప్పటికీ బట్ ఇప్పుడు ఎస్ఐఆర్ మిస్యూజ్ చేస్తున్నారని కదా ఎలిగేషన్ చేస్తున్నారు. లక్షల్లో తీసేస్తున్నారు ఓట్లు. బీహార్లో 60 లక్షల ఓట్లు తీసేశారు. మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో 50 లక్షల ఓట్లు తీసేశారు. హర్యానా అక్కడ ఇక్కడ ఇప్పుడు రేపు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్ని తీసేస్తారు? ఎందుకు తీసేస్తున్నారంటే ఇన్ఫిల్ట్రేటర్స్ అంటున్నారు. ఇన్ఫిల్ట్రేటర్స్ అని చెప్పి ఫారినర్స్ని ఎంత బీహార్లో ఇన్ఫిల్ట్రేట్స్ కోసం మేము ఓట్లు తీసేస్తున్నాం. 68 లక్షల ఓట్లు తీసేసి ఫారినర్స్ని ఎంతమంది తీసేశారంటే 60 మందినో 70 మందినో పట్టుకున్నారు. అంటే ఎంత మిస్ మ్యాచ్. మీరు మీ పర్పస్ ఫారినర్స్ని ఇన్ఫిల్ట్రేటర్స్ భారతదేశంలో ఉన్నారు వాళ్ళ కోసం ఎస్ఐఆర్ చేస్తున్నప్పుడు మీరు 60 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ని పట్టుకున్నప్పుడు 60 ఓట్లకైతే తీసేయాలి. 68 లక్షలు ఎలా తీసేశారు? అవును, దానికి ఆన్సర్ చెప్పాడా మరి అమిత్ షా గారు? ఓకే. సో అది ఆయన స్పీచ్లో దీనికి ఆన్సర్ చేయలేదు ఆయన. జవహర్లాల్ నెహ్రూ గారు ఓట్ చోరీ చేశారు. పిఎం అవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్కి 28 మంది ఓట్లుంటే నెహ్రూకు 2 ఓట్లే ఉన్నాయి. కానీ 1946లో వర్కింగ్ కమిటీలో మీరు ఓటు చోరీ చేసి గెలిచారని ఆరోపణ చేశారు. ఏమన్నా ఎన్నికలు జరిగినాయి అప్పుడు? 1946 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పోల్స్ జరిగినప్పుడు ఎన్నికలు జరిగాయా? ప్రూఫ్ ఉందా ఎన్నికలు జరిగినట్టుగా? ఎన్నికలు జరిగి ఇది ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 28 మంది ఉంటే నెహ్రూ గారికి 2 మంది ఉన్నారు, ఈయన్ని గెలిచినట్టు అసలు ఎన్నికలు జరిగినా ఏమంటే యునానిమస్గా ఎన్నుకున్నారండి. అప్పుడు యునానిమస్గా ఎన్నుకున్నారు. మన ఇంట్లో ఒక పని ఉంది, ఆ పనికి పెద్దోడిని పంపించాలా చిన్నోడిని పంపించాలా అనేది డిస్కషన్ న్యాచురల్గా జరిగిద్ది. పెద్దోడిని పంపిద్దామా చిన్నోడిని పంపిద్దామని ఇంట్లో డిస్కషన్ జరిగిద్ది. ఒకటే కదా వెళ్ళగలడు, ఒకటే పని ఉంది, ఒకటే వెళ్ళగలడు. ఓకే, డిస్కషన్ అందరి మీద ఇద్దరి మీద జరిగింది. పెద్ద కొడుకు మీద చిన్న కొడుకు డిస్కషన్. బట్ ఒకరిని పికప్ చేయాలి, చిన్నోడని పెద్ద ఒకరిని పికప్ చేయాలి. అందరు యునానిమస్గా ఒకరిని పంపిస్తారు. డిస్కషన్ అనేది ఇంక అంతటితో ఎండ్ అయిపోయింది. ఒక డెసిషన్ తీసుకుని యునానిమస్గా. అలాగే అప్పుడు పటేల్ గారిని పెడదామా నెహ్రూ గారిని పెడదామా అనేటువంటి డిస్కషన్ జరిగి ఉండొచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్.
ప్రతిదానికి డిస్కషన్ జరిగి దాన్ని పెడదాం ఈయన పెడదాం అని. బట్ అల్టిమేట్గా వాట్ డెసిషన్ దే అరైవ్డ్. నెహ్రూ గారిని పెడదామని పటేల్ గారే ప్రపోజ్ చేశారు దాన్ని. పటేల్ గారే ప్రపోజ్ చేసి అండ్ హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. అంటే యాక్సెప్ట్ చేశాడు కదా ఈయన, పటేల్ గారు యాక్సెప్ట్ చేశారని కదా అర్థం. ఓకే, సరే మీరు అనొచ్చు ఆయన బలవంతం చేశారు, ఫోర్స్ఫుల్గా చేశారు, అది ఇది అని అనొచ్చు. బలవంతం చేశారు, ఫోర్స్ఫుల్గా చేశారు అని అంటే మరి అతనికి అన్యాయం అన్నప్పుడు అతను గట్టిగా ఫైట్కి వెళ్ళాలి కదా. ఎలక్షన్కి అయ్యేది నేను ఒప్పుకోనండి, ఎలక్షన్ పెట్టండి అని ఉండాలి కదా పటేల్ గారు. ఆయనకు వాళ్ళ మీద గౌరవం ఉంది, స్వతంత్ర సమర యోధుల మీద ఆయన గౌరవం ఉంది. ఆయన గౌరవంగా ఆయన డిప్యూటీ పిఎం పోస్ట్ తీసుకొని నెహ్రూ గారికి పోస్ట్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మధ్యలో ఇప్పుడు మనం దాన్ని ఏంటి ఇప్పుడు అది జరిగింది. ఇందిరాగాంధీ నాలుగోది ఆయన చేసింది. ఇందిరాగాంధీ 1971 రాయ్బరేలీలో తనకి ఇమ్యూనిటీ తీసుకుంది, 39 అమెండ్మెంట్ చేసింది ఎమర్జెన్సీ టైంలో అని ఒక ఎలిగేషన్ చేశారు అమిత్ షా గారు. కానీ అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికని రద్దు చేసింది. రిగ్గింగ్ చేసిందని కాదు, ఓటు చోరీ చేసిందని కాదు, టెక్నికాలిటీస్ అట్లా టెక్నికల్గా ఇన్వాలిడ్ అయిందని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆమె. ఇప్పుడు మీ మీద టెక్నికల్ రీజన్స్ కాదు కదా, ఓటు చోరీ ఎలిగేషన్స్. ఇప్పుడు దానికి ఇందిరాగాంధీకి అసలు సంబంధమే లేదు. మోరోవర్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఆమె ఓన్లీ ఎమర్జెన్సీలో పెట్టింది, ఆ తర్వాత ఎమర్జెన్సీలో తీసేసింది. ఒకసారి ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన తర్వాత ఇక ఈ నేషనల్ ఏజెన్సీస్ మొత్తం కూడా, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా హాల్ట్లోకి వెళ్ళిపోతాయి. ఇంక ఎమర్జెన్సీలు ఇవన్నీ ఉండవు, సిబిఐ ఇవన్నీ ఏముండవు. ఓకే, అలాగా ఈమె జ్యుడిషియరీ ఓవర్ రీచ్ అవుతుంది. ఎమర్జెన్సీలో ఆమె దేశంలో ఉన్న అల్లర్లు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, జ్యుడిషియరీ ఓవర్ రీచ్ అవుతుందని అమెండ్మెంట్ చేసింది ఓన్లీ ఫర్ దట్ ఎమర్జెన్సీ పీరియడ్. వన్స్ ఎమర్జెన్సీ ఓవర్ దట్ ఈస్ అగైన్ రివర్టెడ్ బ్యాక్. బట్ మీరు ఇక్కడ చట్టాలు చేసేసారు కదా డైరెక్ట్గా, అది కదా అపోజిషన్ నాయకుడు చెప్పింది. ఐదోది, సోనియా గాంధీ సిటిజన్షిప్ తీసుకోకముందే ఓటు కార్డు తీసుకొని ఓటేసింది అనేది ఎలిగేషన్ చేశాడు. ఏమంటే సిటిజన్షిప్ వేరు, ఓటర్ కార్డు వేరు. ఒక అమ్మాయికి పెళ్ళయ్యి భర్త ఇంటికి రాగానే టక్కన అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతాయి, ఒక అమ్మాయికి పెళ్ళైద్ది, అప్పుడే పెళ్ళైద్ది, ఆ అమ్మాయి ఇంటికి రాగానే ఓటు లిస్టుకి అమ్మాయి పేరు రాసేస్తారు వెంటనే. ఆ అమ్మాయికి ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ చూడరు, భర్త యొక్క కార్డుని బేస్ చేసుకొని పెళ్ళైన ఆడపిల్లకి వెంటనే ఓటు కార్డు రాస్తారు ఎలక్షన్స్ ముందు. అలాగే ఆమె ఇటలీ నుంచి పెళ్లి చేసుకొని రాగానే ఇండియన్ అయిపోయింది. వన్స్ షీ మ్యారీడ్ అయిన ఇండియన్, షీ బికేమ్ ఇండియన్. ఆమెకు ఓటర్ ఇచ్చారు. అప్పుడు సిటిజన్షిప్ తీసుకోవడానికి ముఖ్యంగా ఫారినర్స్కి చాలా టైం పట్టింది, పెద్ద ప్రాసెస్ ఉంది. షీఈ్ అ ఫారినర్, ఆమె అప్లై చేసుకోవాలి ఫారినర్కి సిటిజన్షిప్ రావాలంటే. ఈలోపు ఎలక్షన్స్ వస్తే ఆమె ఓటు వేసింది. ఓకే, భర్త పేరుని బట్టే సిటిజన్షిప్ వేరు, ఓటర్ కార్డు వేరు. ఓకే, అది ఇల్లీగల్ కాదు. షీ లీగల్లీ మ్యారీడ్ అండ్ ఇండియన్ అండ్ షీ బికేమ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్ ఇండియా. దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏంది మీరు ఇక్కడ రచ్చ చేయటం అనేది ఇంకా అది ఇన్వాలిడ్. అది ఆరోది, ఈవీఎంస్ ఎస్ఐఆర్ని ద్వారా ఓటు చోరీ చేస్తున్నాం అనేది బేస్లెస్. 2004, 2009లోనే ఈవీఎంస్తో గెలిచారు వీళ్ళు, ఈవీఎంస్తోనే గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు మమ్మల్ని అంటున్నారని. కానీ అప్పుడు కంప్లైంట్స్ లేవుగా. ఇప్పుడు మీ మీద కంప్లైంట్ వస్తుంది, వాళ్ళు ఎన్ని చట్టాలు చేయలేదు కదా, ఇప్పుడు మీరు చట్టాలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ల మీద ఇవ్వమని మీరు అడగలేదు, అప్పుడు అడిగితే వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు. మీరు ఆ సోర్స్ కోడ్ అడిగితే ఇచ్చుండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వట్లేదు, ఇమ్యూనిటీ ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి, సోర్స్ కోడ్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ అడుగుతున్నారు రాహుల్ గాంధీ. మరి వాటికి సమాధానం చెప్పట్లేదు కదా వాటికి. సో అంటే ఈయన అడిగిన దానికి వాళ్ళు ఏరు సమాధానం చెప్పాలి, కానీ కోపంగా స్పీచ్ అయితే ఇచ్చారు అమిత్ షా గారు. నాకు ఒకటి అర్థమైంది, ఓకే, అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్స్లో మేమే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎన్డీఏ ఇప్పటికీ 44 పోల్స్లో 2014 నుంచి 44 సార్లు గెలిచాము, ఫెయిర్గా గెలిచాము, కాంగ్రెస్ అన్నింటిలో ఓడిపోయింది అన్నారు. మరి ఫెయిర్గా గెలిచే వాళ్ళు మరి ఫెయిర్గానే ఉండాలి కదా. జస్ట్ ఎలక్షన్ ముందు, బీహార్లో ఎలక్షన్ ముందు 10,000 రూపాయలు ఎందుకు వేశారు? ఎలక్షన్కు ముందు 10,000 రూపాయలు 1 కోటి మందికి మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే 10,000 తీసుకున్నవాడు, అది బ్రైబ్ కదా. అది 10,000 వచ్చాయి, మళ్ళీ ఇంకొక 20,000 వస్తాయి అంటే అని చెప్పి పేదలందరూ ఓట్లు వేస్తారు కదండి. ఇలాంటి జిమ్మికులన్నీ చేసింది ఎవరు? ఎస్ఐఆర్ అనేది డెమోక్రసీని కాపాడటానికి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మేము తీసేయడానికి. అదే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయితే
ఎంతమంది ఫారినర్స్ని పట్టుకున్నారు, ఎంత ఓట్లు తీసేశారు, అది ప్రపోర్షన్ చూడండి. బీహార్లో ఎవరో ఆర్టీఐ వేశారు, ఎంతమందిని పట్టుకున్నారు. అస్సాంలో 650 ఇల్లులు పడగొట్టారు. 6గురినో 7గురినో వెనక్కి పంపించారు బంగ్లాదేశ్కి, 650 ఇల్లు పడగొట్టి. మరి మిగతా వాళ్ళందరూ ఇండియన్స్ అనే కదా అర్థం. ఇప్పుడు బీహార్లో 68 లక్షల ఓట్లు తీసేసి ఎంతమందిని ఫారినర్స్ మీరు పట్టుకున్నారంటే ఒక 60 మంది 70 మంది కూడా ఉంటారు. హర్యానాలో 20 లక్షల ఓట్లు తీసేశారు, ఎంతమందిని ఫారినర్స్ని పట్టుకున్నారంటే 20-30 మంది కూడా ఉంటారు. అంటే ఎన్ని ఓట్లు తీసేస్తున్నారు? మీ పర్పస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయితే ఆ 20, 30, 60 ఫారినర్స్ తీసేయారు, కానీ వీళ్ళందరూ ఓట్లు ఎందుకు తీసేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ఎక్కువైతే ఇండియా బ్లాక్కి మార్జినల్ ఓట్లు ఎక్కువ పడతాయి, వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు కదా ఎలిగేషన్ ఇప్పుడు. సో ఇవన్నీ అమిత్ షా గారు కోపంతో స్పీచ్ ఇచ్చారు, కానీ ఆయన కోపంలో అర్థం లేదు నాకు తెలిసిన వరకు. ఓకే, అసలు ఈ గొడవలన్నింటి నుంచి మనం బయటికి రావాలి, ప్రశాంతమైనటువంటి భారతదేశం ఉండాలి. ఈ చూడండి అక్కడ ఎక్కడెక్కడో ఏడో గొడవలు జరుగుతాయి, ఆ పేపర్లు చూస్తే మనకి పిచ్చిపోతూ ఉండేది. ఐ లవ్ మొహమ్మద్ అని గొడవ, వాళ్ళు ముస్లిమ్స్ గొడవ చేస్తుంటే దాని మీద ఎందుకు ఆ రచ్చింది? ఓకే సరే పోనీ వాళ్ళు ఐ లవ్ మొహమ్మద్ అని వాళ్ళు ఏదో ధర్నా చేసుకున్నారనుకోండి, క్రిస్టియన్స్ కూడా ధర్నాలు చేస్తారు కదా, యాంటీ కన్వర్షన్ లా మీద క్రిస్టియన్స్ చేస్తారు, జై శ్రీరామ్ అని హిందువులు చేస్తారు, ఐ లవ్ మొహమ్మద్ అని ముస్లిమ్స్ చేస్తారు. అది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి అది మీ పని మీరు చేసుకుని పోండి అని చెప్పి కంట్రోల్ చేయాలి. మరి దాని మీద ఇదంతా రచ్చ, ఇదంతా కూడా అటాక్స్ అండ్ యాంటీ కన్వర్షన్ లాకి సంబంధించిన గొడవలు, ఇన్ఫ్లేషను, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేకపోవటము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోవటం, డాలర్ వాల్యూ పడిపోవటము, నాగ్పూర్లో ఔరంగజేబ్ టూంబుకి సంబంధించిన గొడవలు, బుల్డోజర్ డెమాలిషన్స్ మధ్యప్రదేశ్ ఇట్లాంటి మాండా లాంటి డిస్ట్రిక్ట్స్లో, టెర్రరిజము, పహల్గాము, మన ఢిల్లీలో ఉన్న టెర్రరిజము, యాంటీ కౌ విజిలెన్స్ అని చెప్పేసి లించింగ్, ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలు ఉన్నప్పుడు, ఇన్ని గొడవలు ఆరోపణలు వస్తున్నప్పుడు బ్యాలెట్ పేపర్ మీద పెడితే పోయేదిగా. మీరు ఎంతన్నా చెప్పుకోండి, మేము మాత్రం ఈవీఎం మీద పెడతాను, ఈ బ్యాలెట్ పేపర్కి రివర్ట్ అవ్వచ్చు కదా, అన్ని పార్టీలు అడుగుతున్నారు కదా. ఓకే, వీళ్ళేమో ఎలిగేషన్ చేస్తారు, కోర్ ఎలిగేషన్ చేస్తున్నప్పుడు వాటి ఆన్సర్కి చెప్పకుండా ఎవేజివ్ ఆన్సర్సు, డివిజివ్ ఆన్సర్సు వల్ల ఉపయోగం లేదు. పర్సనల్ అటాక్ చేస్తే డైనమిక్ ఏమంటే మడ్ స్లింగింగ్ చేస్తారు, కానీ అది స్లింగింగ్ లాగా అనిపించదు. ఫోన్ లాంగ్వేజ్ వాడతారు, కానీ ఫోన్ లాంగ్వేజ్ లాగా అనిపించదు, డైనమిక్గా మాట్లాడతారు అనమాట. అరే భలే మాట్లాడారు ఆయన, మాట్లాడుతూ మధ్యలో సాలా అని ఒక పదం వాడారు అమిత్ షా గారు. సో అఫ్కోర్స్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పి సాలా అని పదం వాడేది అబ్జెక్షనబుల్ వర్డ్ అని అన్నారు. బట్ అది హోమ్ మినిస్టర్ లాంటి డైనమిక్ స్పీచ్లో సాలా అనేది చిన్న పదం దర్శన బిగ్ డీల్. అదే ఎవరైనా ఒక చిన్న పర్సన్ కనుక ఓ ఎమ్మెల్యేని ఎంపీనో సాలా అని ఉంటే ఇది రచరచ చేసిండే వాళ్ళ పాటికి. ఓకే, సో ఇది ఏమంటారంటే ఇన్ని ఆరోపణల మధ్య బ్యాలెట్ పేపర్లు పెడితే పోయింది కదా. హిపోక్రసీ అని ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ అనేది ఉండకూడదు, హిస్టారికల్గా రివిజనలిజం చేయాలి మనం. సో ఇవన్నీ కూడా సరే, ఏదైనా అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మనం ఎంతసేపు మాట్లాడినా నేను ఇదే తిప్పి చెప్పేది, వాళ్ళు చెప్పింది మళ్ళీ మీరు చెప్తాను, నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. ఇవంతా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆల్రెడీ చెప్పాడు పార్లమెంట్లో, అది నేను మళ్ళీ మీరు రిటర్న్ థ్యాంక్ యూ, నమస్కారం. డెమోక్రసీని కాపాడండి, బ్యాలెట్ పేపర్కి రండి, ఈ గొడవలన్నీ పోతాయి. థ్యాంక్ యూ, నమస్కారం.